This video is brought to you by AKS IAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 3, 2020. సో ఈరోజు మనము ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు డైలీ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా సబ్జెక్ట్ అనాలిసిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా. సో దాంతో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కానీ సో ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి సో మొత్తం అన్ని విధాలుగా ఏ ఒక్క అంశం కూడా మిస్ అవ్వకుండా సో నేషనల్ వైజ్ మరియు ఏపీ మరియు తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ 4 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. సో ఆ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే, సులవేసి ద్వీపానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి అని మనకు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం తీసుకుంటే, మొదటి స్టేట్మెంట్ ఇది ఇండోనేషియాలో ఉన్న ఒక ద్వీపం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ మనము మ్యాపింగ్ పాయింట్లో చూసుకుంటే ఇక్కడ ఇండోనేషియా ఉంటుంది. సో ఇక్కడ సులవేసి ఐలాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ సమాధానం. సో మలక్కా జలసంధి ద్వీపం యొక్క పడమటి వైపున ఇది ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ మ్యాపింగ్ చూసుకుంటే ఇక్కడ మలక్కా ద్వీప సంభం, ఈ ద్వీపం ఏదైతే ఉందో సో దానికి వెస్ట్ వైపున ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ మకస్సర్ అనే జలసంధి ఉంటుంది. ఇది ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది మకస్సర్ అనే జలసంధి. సో ఇక ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇది జావా కంటే చిన్నది మరియు సుమత్రా ద్వీపం కంటే పెద్దది అనే మూడవ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కనుక ఒకసారి మనం గమనిస్తే ఇది స్మాలర్ దెన్ సుమత్రా, అంటే సుమత్రా ద్వీపం కంటే చిన్నది మరియు జావా ద్వీపం కంటే పెద్దది, కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ కనుక మనం ఒకసారి చూసుకుంటే సో మనకి ఇందులో కరెక్ట్ ఏవి లేదు కాబట్టి ఫోర్త్ది ఏది కాదు అనేది మనకి ఇక్కడ సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇటీవల వార్తల్లో వచ్చిన చెక్కతో తయారు చేస్తే హస్తకళ రూపము సావత్వాండి ఆట బొమ్మలు ఏ రాష్ట్రానికి చెందినవి అని. సో ఇక్కడ 4 రాష్ట్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర అని 4 రాష్ట్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇటీవల మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. సో 151 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పోస్ట్ కార్డ్స్ 151 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మహారాష్ట్ర సర్కిల్ ఇక్కడ ఏం చేసిందంటే ఈ సవంత్వాడి టాయ్స్కి సంబంధించి ఆ పిక్చర్ ఉన్న పోస్ట్ కార్డ్స్ని విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు ఏ రాష్ట్రానికి చెందింది అంటే మహారాష్ట్ర చెందిన ఈ హస్తకళ రూపం ఇది. సో చెక్కతో తయారు చేసే బొమ్మలు ఇవి, సావత్వాండి ఆట బొమ్మలు అంటారు వీటిని. సో అదేవిధంగా ఇటీవల మనకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో కూడా ఈ ఆట బొమ్మల గురించి కూడా ప్రస్తావించడం అనేది గమనించాల్సిన అంశం. మనకి ఇక్కడ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకోండి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రపంచ హృదయ దినోత్సవానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించడానికి మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో సరైన వాటిని గుర్తించాలి. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే, ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29వ తేదీన జరుపుకుంటారు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. ఇక
సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 సంవత్సరం నుంచి దీనిని నిర్వహిస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇది సెకండ్ స్టేట్మెంట్. ఎందుకంటే సో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని 2010వ సంవత్సరం నుంచి అప్పటి వరకు సో మనము ఈ సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ నెలలో లాస్ట్ సండే రోజు ఈ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరిగేది. అయితే ఆ తర్వాత 2011వ సంవత్సరం తర్వాత ఈ సెప్టెంబర్ 20వ తేదీని ఈ వరల్డ్ హార్ట్ డేగా ప్రకటించడం అనేది జరిగింది. సో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కాదు దీన్ని నిర్వహించేది ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ ఫెడరేషన్. సో కార్డియోవాస్కులర్ డిసీజ్ సంబంధించి ఒక అవగాహన కల్పించడానికి ఈ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరపడం ఒక ప్రధానమైన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ సివిడి స్ట్రోక్స్ ఏదైతే ఉందో ఈ సివిడి స్ట్రోక్స్ అనేది సో కమ్యూనికబుల్ డిసీజ్కి సంభవించి మరణిస్తున్న వారిలో ఈ డిసీజ్ ద్వారా మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని సో ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఇక ప్రతి సంవత్సరము దీనికి సంబంధించి 17.5 మిలియన్ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. సో 2030వ సంవత్సరం నాటికి ఈ సంఖ్య 23 మిలియన్లకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా సో ప్రతి ఒక్క జీవితంలో సో వారి యొక్క జీవన విధానంలో ఆరోగ్యపరంగా మార్పులు చేసుకోవాలని, ఆహారంలో మార్పులు చేసుకోవాలని, సరైన వ్యాయామము, అదేవిధంగా సిగరెట్ స్మోకింగ్ వంటివి మానేయడము, డ్రింకింగ్ మానేయడము సో వంటి అలవాట్లను ఈ దురలవాట్లు ఏవైతే ఉన్నాయో సో వీటిని క్రమక్రమంగా తగ్గించి సో ఈ వ్యాధి పట్ల సో అందరికీ అవగాహన కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరపడం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా వస్తుంది. సో దీనిని జరిపే సంస్థ పేరు ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్. కాబట్టి ఇక్కడ మనకు సమాధానం వచ్చేసి ఏ మాత్రమే కరెక్ట్ సమాధానం. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో మంచినీటి సరస్సు ఏది అని మనకి ఇక్కడ 4 రకాల సరస్సుల పేర్లు ఇవ్వడం జరిగింది. దాల్ సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, అదేవిధంగా ఉల్లార్ సరస్సు. సో ఇందులో మంచినీటి సరస్సులకు సంబంధించి దాల్ లేక ఒకసారి చూద్దాము. సో ఇది కాశ్మీర్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్రెష్ వాటర్ లేక్ కాబట్టి ఇది కరెక్ట్ సమాధానం. కొల్లేరు అనేది సో కొల్లేరు మనకు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కొల్లేరు రివర్ అనేది. ఇది కూడా మంచినీటి సరస్సే. నెక్స్ట్ వచ్చేసి పులికాట్ సరస్. సో ఈ పులికాట్ సరస్సు ఏదైతే ఉందో ఈ పులికాట్ సరస్సు మంచినీటి సరస్సు కాదు ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉలార్ సరస్సు. ఉలార్ సరస్సు అనేది మంచినీటి సరస్సు. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఆసియా ఉలార్ సరస్సు అనేది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ABD 3 మంచినీటి సరస్సులు కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు ఇక్కడ కరెక్ట్ సమాధానం. సో ఇది మనకు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇంటెన్షన్ టు అబెట్ సుసైడ్ కెనాట్ బి అజ్యూమ్డ్, ఇట్ హ్యాస్ టు బి ఎవిడెంట్ అనే ఒక ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది. సో ఇది ముఖ్యంగా మనకు సొసైటీకి సంబంధించి మనం అందులో భాగంగా ఈ టాపిక్ చదువుకోవడం జరుగుతుంది. సో మనకు ఇందులో ముఖ్యంగా ఈ ఐపీసీ సెక్షన్కి సంబంధించి ఐపీసీ సెక్షన్ 107 మరియు ఐపీసీ సెక్షన్ 306 గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఆత్మహత్యలు చేసుకునే వారిలో సో యాక్చువల్గా ఈ ఆత్మహత్యల వెనక ఉండే ఉద్దేశాన్ని మనము ఊహించలేమని, సో వాటికి స్పష్టమైన మరియు ప్రత్యక్షమైన ఆధారాలు ఉండాలని సుప్రీంకోర్టు ఒక తీర్పు సందర్భంగా సో ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన న్యూసే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద ఇంటెన్షన్ టు అబెట్
suicide cannot be assumed. It needs to be backed by solid visible proof. The Supreme Court held in judgment. అంటే ఒక స్పష్టమైన ఒక ప్రత్యక్షమైన ఆధారం కావాలి అని ఇక్కడ ఒక కేసు సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో యాక్చువల్గా ఈ ఆత్మహత్య ఏదైతే ఉందో ఈ ఆత్మహత్య అనేది మన భారతదేశంలో ఒక నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది ఐపీసీ సెక్షన్స్ ప్రకారము. అయితే ప్రతి నేరం వెనుక వారి యొక్క మానసిక స్థితి లేదా వారి యొక్క ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంటుందని ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ మరియు సూర్యకాంత్ మిశ్రా, హృషికేశ్ రాయ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న విషయము పోలీసులు నిరూపించాల్సిన అవసరం అనేది ఉంటుంది అని ఐపీసీ సెక్షన్ 107లో ఈ నేర ప్రవర్తనకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్వచనం ఉందని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన ప్రాణాలను తీసుకునేందుకు ప్రేరేపించడము, అదేవిధంగా సాయం చేయడం వంటి అంశాలు కూడా ఐపీసీ సెక్షన్ 306 ప్రకారము నేరం కిందికి వస్తాయని తెలపడం జరిగింది. ఈ ఐపీసీ సెక్షన్ 306 మరియు ఐపీసీ సెక్షన్ 107 ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీనికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తుందంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని, వేటిని తమ ఊహలకు తీసుకోవద్దని ఇక్కడ పోలీసులకు చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించి పంజాబ్లో గతంలో 22 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి, అతను ఎవరంటే గురుచరణ్ సింగ్, అతను తన భార్య యొక్క ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలపై దాఖలు చేసుకున్న ఒక అప్పీల్పై ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. ఆ విచారణలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మనకు ఇక్కడ ఈ ఐపీసీ సెక్షన్కి సంబంధించి మనము ఏపీపీఎస్సి గ్రూప్ 1లో లాలో చదువుకోవడం జరుగుతుంది ఐపీసీ సెక్షన్కి సంబంధించి. అదేవిధంగా పాలిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి ఇక్కడ తీసుకుంటే 3-fold ఇంక్రీజ్ ఇన్ లియోపార్డ్ క్యాప్చర్ ట్రాన్స్లొకేషన్ స్టడీ అనే ఒక ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది. ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశం. అక్కడ ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. ఏ స్టడీ కండక్టెడ్ అక్రాస్ కర్ణాటక ఇండికేట్స్ దట్ ద పాలసీ గైడ్లైన్స్ బ్రాట్ అవుట్ బై ద గవర్నమెంట్ టు మిటిగేట్ హ్యూమన్ లియోపార్డ్ conflict and discourage translocation of animal have had little impact on the ground అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సాధారణంగా మనుషులకు మరియు ఈ చిరుతలకు ఈ ఘర్షణ ఏదైతే ఉందో ఆ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి కర్ణాటక రాష్ట్రం ఒక పాలసీతో కూడిన ఒక విధి విధానాన్ని తీసుకురావడం జరిగింది 2011వ సంవత్సరంలో. ఆ విధానం తీసుకువచ్చిన తర్వాత ఈ లియోపార్డ్ అంటే చిరుతలకు సంబంధించి వీటిని ట్రాన్స్లొకేషన్ అంటే వేరే సురక్షిత ప్రాంతాలకు పంపించడం అనేది క్రమక్రమంగా పెరిగింది అని ఒక నివేదిక ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఈ టాపిక్లో ద నంబర్ ఆఫ్ లియోపార్డ్స్ క్యాప్చర్డ్ పర్ మంత్ ఇంక్రీజ్డ్ మోర్ దెన్ 3-fold అంటే దాదాపుగా 3 రెట్లు పెరిగాయి. గతంలో 1.5 ఉంటే ప్రస్తుతం 4.6గా ఉంది. ఆఫ్టర్ హ్యూమన్ లియోపార్డ్ పాలసీ గైడ్లైన్స్ వర్ బ్రాట్ ఇన్ 2011 2011వ సంవత్సరంలో ఈ గైడ్లైన్స్ని రూపొందించడం జరిగింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము. ఇది మనకు ఎన్విరాన్మెంట్లో భాగంగా నేచర్ కన్జర్వేషన్లో మనకు ఈ టాపిక్ అనేది వస్తుంది. దానికి సంబంధించి మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. మెయిన్స్లో కూడా మనము దీనిని ఒక స్టేట్మెంట్గా తీసుకొని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని పులుల సంరక్షణ కోసము భారతదేశ ప్రభుత్వము తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ ఎగ్జాంపుల్ అనేది మనము ఇక్కడ కొటేషన్గా చేయవచ్చును. కాబట్టి ఇటువంటి కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మీరు నోట్స్లో రాసుకొని పెట్టుకొని మెయిన్స్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు ఈ చిరుతపులను వివిధ సంరక్షణ ప్రాంతాలకు తరలించడం అనేది జరిగింది. ఇందులో కొన్ని ముఖ్యమైన ఈ సంరక్షణ ప్రాంతాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బందీపూర్ టైగర్ రిజర్వ్,
అదేవిధంగా నాగర్హోల్ టైగర్ రిజర్వ్ మరియు కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కెంఫోలే రిజర్వ్డ్ ఫారెస్ట్, సో దేవరాయనదుర్గ స్టేట్ ఫారెస్ట్ అండ్ బుక్కపట్న స్టేట్ ఫారెస్ట్. సో ఇవన్నీ మనకు ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రిజర్వ్డ్ ఫారెస్ట్కి సంబంధించిన నేమ్స్ ఇవి. సో ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించినవన్నీ కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి తీసుకుంటే ఇది రిలయన్స్కి సంబంధించిన అంశం. ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో చదువుకోవాలి ఇది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి సో రిలయన్స్ లైఫ్ సైన్స్ అనే సంస్థ సో కోవిడ్కి సంబంధించి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ను రూపొందించడం అనేది జరిగింది. సో ఈ నూతన టెస్ట్ కిట్ ద్వారా కేవలం 2 గంటల్లోనే ఈ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు జరపవచ్చని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కోవిడ్-19 వ్యాధి నిర్ధారణకు సంబంధించి సో ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న ఈ విధానం ప్రకారము ఈ ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ఈ పరీక్ష ఫలితం తెలుసుకోవడానికి దాదాపుగా ప్రస్తుతం 24 గంటలు వేచి చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి సో దానిని మరింతగా త్వరితగతన ఈ టెస్ట్ యొక్క రిజల్ట్స్ రావడానికి ఈ సరికొత్త పరికరాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ రూపొందించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ కంపెనీ పేరు దాని యొక్క నేమ్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఈ విధానం ద్వారా చాలా త్వరగా ఫలితం అనేది వస్తుంది. సో దీని యొక్క పేరు వచ్చేసి ఆర్ గ్రీన్ కిట్ అని నామకరణం చేయడం అనేది జరిగింది. ఈ ఆర్టీపీసీఆర్ కిట్ యొక్క నామకరణం ఆర్ గ్రీన్ కిట్. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆల్రెడీ నిన్న మీకు కవర్ చేయడం జరిగింది. సో అటవీ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభ కార్యక్రమం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో గిరిజనులకు ఈ అటవీ భూములపై హక్కు పత్రాలను కల్పిస్తూ సో వారికి ఆ పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1.53 లక్షల గిరిజనులకు సో 3.12 లక్షల ఎకరాల ఈ అటవీ హక్కు పత్రాల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. 4740 గ్రామాల్లో మనం మన పరిశుభ్రత 2వ దశ ప్రారంభం అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణతో పాటు సో పూర్తి స్థాయి పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి సో మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమం 2వ దశ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. సో ఇది 2వ దశలో 4740 గ్రామాల్లో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో మొదటి దశలో దాదాపుగా 1320 గ్రామాల్లో దీనిని అమలు చేయడం జరిగింది. సో దీనిని అమలు చేసేది ఎవరంటే పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ఈ నేమ్స్ గుర్తుంచుకోండి ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అమలు చేస్తున్నారు అనేది. సో పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా గ్రామీణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఉమ్మడిగా ఈ మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సో ఈ మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమంలో సో కేంద్రం కొన్ని ప్రమాణాలను కూడా నిర్దేశించడం అనేది జరిగింది. సో గ్రామంలో కనీసం 80% పరిశుభ్రంగా ఉండేలా చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. స్వచ్ఛ భారత్లో ఆంధ్రప్రదేశ్కు 3 జాతీయ అవార్డులు అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి సో దేశవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 2020 సెప్టెంబర్ 15 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా సో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమ పనితీరు అమలును పరిశీలించడం జరిగింది. సో ఆ పరిశీలన భాగం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 జాతీయ అవార్డులను కూడా ప్రకటించింది. సో మనకు ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ్ ఈ కేటగిరీలో సో రాష్ట్రం జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకోవడం అనేది జరిగింది. సో ఇక గందగి ముక్త్ భారత్ మరియు సముదాయక్ శౌచాలయ్ అభియాన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో గ్రామాల్లో చెత్త మరియు ఇతర వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలను సో నివాస ప్రాంతాల నుంచి
సో పరిశుభ్రంగా ఉంచడంలో అమలు చేసిన ఈ గందగి ముక్త్ భారత్ మరియు సముదాయక్ శౌచాలయ్ అభియాన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ స్థానం అనేది లభించింది. సో ఈ స్థానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. సులభతర వాణిజ్యం అమల్లో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని. సో అదనపు రుణ సమీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో రాష్ట్రంలో కంపెనీలు తమ పెట్టుబడులను పెట్టుకోవడానికి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలో భాగంగా వాటిని సంపూర్ణంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. ఎన్నవ స్థానంలో అంటే మొదటి స్థానంలో. దేనికోసము అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణను సంపూర్ణంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా. సో దీని ఫలితంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి సో అదనంగా రుణాన్ని సేకరించేందుకు అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పథకమైన వన్ నేషన్ మరియు వన్ రేషన్ కార్డ్ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది. సో అప్పుడు అమలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణ పరిమితి అనేది పెరిగింది. సో ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే బిజినెస్ ద్వారా ఈ సంస్కరణ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క రుణ సేకరణ అనేది సో మరింత పెరిగింది. సో ఈ విధంగా రుణ సేకరణ పొందిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపబడిందని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఈ కామర్స్ రవాణాపై రైల్వే దృష్టి అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ రైల్వేకి సంబంధించి సో ఈ కామర్స్ రవాణా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకు నిత్యావసర సరుకులు, పెట్రోలియం మరియు పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి సో వీటి యొక్క రవాణాకు సంబంధించి రైల్వే శాఖ అనేది చాలా కీలకం అని మనం గమనించాలి. సో ఇంత కీలకంగా ఉన్న ఈ రైల్వే శాఖ ఈ కామర్స్ సంస్థలకు చెందిన సరుకుల రవాణాకు సంబంధించి కూడా ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. సో మనకు ఆల్రెడీ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు వివిధ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో సో వాటి రవాణా కూడా ప్రస్తుతం ఈ రైల్వే ద్వారా రానుంది. సో ప్రస్తుతము ఈ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో సో ఈ వస్తువులు గ్రామీణ ప్రాంతాలకు తరలించడం చాలా కష్టమైన పని. సో ఇది ఈ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి మరింత కష్టతరంగా మారిన నేపథ్యంలో సో గ్రామీణ స్థాయి వరకు సరుకు రవాణా చేసే నెట్వర్క్ రైల్వేకు ఉండడంతో ఈ కామర్స్ సరుకుల ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా ఆ ప్రాంతాలకు తరలించాలని ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇంకా ఒప్పందం కాలేదు, ఒక ప్రపోజల్ మాత్రమే. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే డాక్టర్ శ్రీధర్కు సిఎస్ఐఆర్ అవార్డు అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీధర్కు సిఎస్ఐఆర్ అవార్డు ఫర్ S&T ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అవార్డు అనేది లభించింది. ఈ అవార్డు పేరు గుర్తుంచుకోండి. సో పేరు మళ్ళీ చెప్తున్నాను. సిఎస్ఐఆర్ అవార్డు ఫర్ S&T ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి దోహదపడినందుకు ఇతనికి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి డాక్టర్ ఎస్ శ్రీధర్. సో ఇతను చేసిన వర్క్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఇతను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధి కోసము ఇతను ఒక యంత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ యంత్రం పేరు వచ్చేసి నానో ఫిల్ట్రేషన్ రివర్స్ ఆస్మాసిస్ యంత్రం. ఈ యంత్రాన్ని తాగునీటి శుద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినందుకు ఇతనికి ఈ అవార్డు అనేది వచ్చింది. సో భారతదేశంలో ఉన్న ఫ్లోరోసిస్ నివారణకు సంబంధించి కూడా ఇతను గతంలో కృషి చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇతనికి ఈ అవార్డు అనేది లభించింది. సో ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి.
ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ అందజేస్తుంది. దాంతోపాటు సిశాట్ కోచింగ్ కూడా ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో మీకు కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది. ప్రస్తుతం మీకు ఇది ఆన్లైన్లో ఈ కోచింగ్ అనేది కొనసాగుతుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు డిస్కషన్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఈ కంప్లీట్ ఈ కోర్సెస్కి సంబంధించిన సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కు కాల్ చేయండి. దాంతోపాటు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.